ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలోని మొదటి బ్లాక్లో ఇవాళ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీకి చీఫ్ సెక్రటరీ, మంత్రులు, ఉన్నత అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో కొన్ని అంశాలు చర్చించారు. అవేంటో తెలుసుకుందాం. మొదటిగా, ఇటీవలే జమ్మలమడుగు పర్యటనలో ఓ చేనేత కుటుంబ సభ్యులతో మాట్లాడిన చంద్రబాబు గారు చేనేత శాఖపై సమీక్ష నిర్వహించి జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7 నుంచి అమలు చేసేలా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా చేనేత వస్త్రాలపై విధిస్తున్న జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే భరించి కేంద్రానికి చెల్లించనుంది. చేనేత కార్మికుల కోసం 5 కోట్ల రూపాయలతో థ్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. రెండవది, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి వెల్లడించారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేయనున్నాము. ఆర్టీసీలోని 75% అంటే 8,456 బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసుల పథకం అమలవుతుందని, కుటుంబానికి నెలకు 800 రూపాయలు ఆదా అవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. మూడవది, యువత కోసం సెప్టెంబర్ 1న నైపుణ్యం పోర్టల్ ప్రారంభిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. కంపెనీలను ఉద్యోగాల కోసం చూస్తున్న యువతను ఒకే చోట చేర్చున్నాము. యువత నైపుణ్యం పెంచే దిశగాను చర్యలు చేపట్టాము. ఏఐ వల్ల జాబ్స్ పోతాయని వార్తలొస్తున్నాయి. మార్పును అంగీకరించాలి. మన విద్యార్థులు మనం సిద్ధం చేసుకోవాలి. అప్పుడే ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. నాలుగవది, ఏపీలో కొత్త బార్ పాలసీ వివరాలు విడుదల చేశారు. సెప్టెంబర్ 1, 2025 నుంచి ఆగస్టు 31, 2028 వరకు కొత్త బారు పాలసీ ఉంటుంది. దీంట్లో మొదటిగా 840 బార్లకు టెండర్లు, లాటరీల ద్వారా ఎంపిక చేస్తారు. కల్లు గీత కార్మికులకు 50% రాయితీ, 10% బార్లు రిజర్వ్, 50,000 లోపు జనాభా ఉంటే 30 లక్షల ఫీజు, 50,000 నుంచి 5 లక్షల వరకు జనాభా ఉంటే 55 లక్షల రూపాయలు, 5 లక్షల పైగా జనాభా ఉంటే 75 లక్షల ఫీజు. గుడులు, చర్చిలు, మసీదులు మినహా ఇతర టూరిస్ట్ ప్లేసుల్లో బార్లకు అనుమతి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకే బార్లకు అనుమతి ఉండనుంది. ఆపై 1 అవర్ గ్రేస్ పీరియడ్ ఉండనుంది. ఇప్పుడు మరికొన్ని అంశాలపై కేబినెట్ నిర్ణయాలు ఏం తీసుకుందో తెలుసుకుందాం. రెండవది, విజయవాడలో ఉన్న భవానీ ఐలాండ్ మరియు అరకులోని మరిన్ని పర్యాటకులకు సౌకర్యాలు, ఏర్పాట్లు. మూడవది, వైష్ణవి ఇన్ఫ్రాకు 25 ఎకరాలు టీటీడీ భూమి కేటాయింపుకు అంగీకారం. నాలుగవది, ఫార్చ్యూన్ 500 లిస్టులోని ఐటీ సంస్థలకు తక్కువ ధరలకే భూములు పొందిన ఐటీ సంస్థలైతే 3,000 ఉద్యోగాలు కల్పించాలి. మరియు జీసీసీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్లోనైతే 2,000 ఉద్యోగాలు కల్పించాలి. ఐదవది, 900 కోట్లతో ఏపీ బీపీడీసీఎల్ అంటే ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ రుణాలకు ప్రభుత్వం హామీకి అంగీకారం మరియు ప్రభుత్వ సంస్థలకు తక్కువ ధరలకే భూములు కేటాయింపు చేయనున్నారు. If you have more information, please comment. Thank you.